సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో we're going to discuss about ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడానికి మనం ఫోకస్ చేయాల్సింది టూల్ సైడా, డెవలప్‌మెంట్ సైడా, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఒక చిన్న విషయం అండి, ఒక లెవెల్‌కి రీచ్ అవ్వాలి, ఒక టాప్ లెవెల్‌కి రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటేసారి ఇప్పుడు దాని గురించి ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం. ప్యాకేజెస్ గురించి. ఒకటేసారి హై లెవెల్‌కి ఒకటేసారి నాకు 10,00,000 ప్యాకేజ్ కావాలి, ఒకటేసారి 20,00,000 ప్యాకేజ్ కావాలి, ఒకటేసారి లేకపోతే 5,00,000 మినిమమ్ లేకపోతే వర్కౌట్ కావడం లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఎదగాలి, మంచి ప్యాకేజ్ రావాలి, బాగా డబ్బులు సంపాదించాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓపిక ఉండాలి మనిషికి. చాలా 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 పేషెన్సీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అడుగు స్టెప్ బై స్టెప్ వేయకుండా ఒకటేసారి నేను నా ప్యాకేజ్ అంత కావాలి, ఇంత కావాలి అని ఆలోచించడం అనేది చాలా తప్పండి. ఎంత ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క అడుగు ఏసుకుంటేనే మీరు గమ్యాన్ని చేరగలరు. ఒకటేసారి నేను పోయి గమ్యాన్ని చేరాలండి కాని పని. ప్యాకేజెస్ గురించి ఇదొక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ డేస్‌లో చాలామంది అసలు జాబ్ అతి కష్టం మీద చాలా కాంపిటీషన్ ఉంటే ప్యాకేజ్ సరిపోవట్లేదు సార్ నాకని చెప్పి డైరెక్ట్‌గా నాకు ఇంత ప్యాకేజ్ అయితే వర్కౌట్ అవుతది అంటా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అండ్ దెన్ తర్వాతొచ్చేసి ఎంత కెరియర్ కాకుండా ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలి అంటే వస్తుంది. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది టూల్స్ మీద కాదు, డెవలప్‌మెంట్. టూల్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెషర్స్‌కి 99% ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవడం అనేది టూల్స్‌తో కాని పని. అది ఏ టూల్ అన్నా కావచ్చు. మార్కెట్‌లో చాలా చాలా టూల్స్ ఉన్నాయి. అదే ఒకవేళ మనం ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది డెవలప్‌మెంట్. టూల్ డెవలప్‌మెంట్ కాదు. కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్ గాని, కంప్లీట్ యాప్ డెవలప్‌మెంట్ గాని, కంప్లీట్ డెవలపర్‌గా గాని ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్. చాలా మంది అంటారు నాకు 2015లో కంప్లీట్ అయింది. 2016లో కంప్లీట్ అయింది. నేను ఫ్రెషర్‌గా జాబ్ తెచ్చుకోవాలి. కొంతమంది 2013లో నాకు కంప్లీట్ అయింది. నేను ఫ్రెషర్‌గా జాబ్ వస్తుందా? అస్సలు రాదు. 90% రాదు. గుర్తుపెట్టుకోండి. ఇది హార్డ్ కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ రాదు. ఏం చేయాలి? ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి. అరే! ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఏమో బ్యాక్‌గ్రౌండ్ బిజీ ఫెయిల్ అవుతుంది. అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోవాలి. మీరు చిన్న చిన్న కంపెనీస్‌లో ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఎక్స్‌పీరియన్స్ పెట్టకుండా నేను ఫ్రెషర్‌గా రావాలి. అది కూడా నేను టూల్ నేర్చుకుంటాను అంటే మనకు నచ్చింది నేర్చుకుంటే ఉద్యోగాలు రావు.